కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పరిశుద్ధ గ్రంథంలో యోనా నేర్చుకున్న పాఠం ఏమిటి, యోనా జీవిత పాఠం మనకు ఏమి నేర్పిస్తుంది అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని నమ్మిన గొప్ప వ్యక్తి యోనా గారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యోనా. ఇశ్రాయేలు యొక్క ప్రవక్తగా స్థిరపరచబడినవాడు యోనా గారు. రెండవ యెరోబాము కాలంలో గొప్ప ప్రవక్తగా పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి యోనా. ఇశ్రాయేలు పాపానికి చేయటానికి కారకుడైన యెరోబామును హెచ్చరించక చేయటానికి దేవుడు తన పనిముట్టుగా వాడుకున్నాడు. చూడాలంటే రాజుల 2వ గ్రంథంలో 14వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అమిత్తయి కుమారుడు అక్కడంతా పరిచర్య చేశాడు. అది యెరోబాము కాలం. అక్కడ యెరోబాము ఇశ్రాయేలు పాపం చేయటానికి కారకుడయ్యాడు. ఆ ప్రజలను హెచ్చరిక చేయటానికి దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడు యోనా గారిని. అయితే అలాంటి పరిస్థితుల్లో నినివే పట్టణం యొక్క దోషము కూడా దేవుని దృష్టికి ఘోరంగా మారిపోయిన సమయాల్లో వారిని కూడా హెచ్చరిస్తూ ప్రకటించమని యోనాకు దేవుడు తెలియచేసిన విషయం యోనా గ్రంథంలో చూస్తాం. 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తాం ఈ మాట. అక్కడున్న ఆయన ఈయన కూడా ఆయన కొడుకే. దోషాలు ఘోరం అవుతూ ఉంటే దేవుడు హెచ్చరిక చేసిన సందర్భాలు మనం చాలా చూస్తాం. దేవుడు దిగి వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణము యొక్క పరిస్థితి కూడా ఘోరమైనప్పుడు దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు. ఆ పట్టణాలు మరి సరిచేసుకునే సందర్భంలో వాటిని అగ్నిగంధకాలతో కాల్చివేసినట్టుగా మనం చూస్తాం. అన్ని సందర్భాల్లో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తన ప్రజలు సరిచేసుకోవాలని, సరిదిద్దుకోవాలని దేవుడు అవకాశం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చదువమ్మ. మీరు ఇదే విధంగా జీవిస్తే మీకు దుర్గతి వస్తుంది, 40 దినాల్లో మీరు పాడైపోతారు అని తెలియచేయమని దేవుడు యోనాకు చెప్పాడు. చదువు. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలవక ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ నిలవాలి. దేవుని ప్రవక్త దేవుని సన్నిధిలో నిలవాలి. కానీ నిలవకోకుండా పారిపోతూ ఉన్నాడు యోనా. ఈ విషయాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉందంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేసినట్లుగా కనపడుతుంది. దేవుని చిత్తాన్ని కూడా వదిలివేసినట్లు కనపడుతుంది. తన సొంత చిత్తాన్ని జరిగించినట్లుగా కనపడుతుంది. దేవుని పనిని పక్కన పెట్టేసినట్లుగా కనపడుతుంది. ఈ యొక్క వాక్య భాగంలో ఈ విషయాలన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటవి. దేవునికి భయపడక నిశ్చింతగా ఓడలో పండుకొని నిద్రపోయినట్లుగా భయం లేని వ్యక్తిగా ఇక్కడ కనపడతవి. యోనా జీవితంలో మనం ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ విధంగా దేవుని సన్నిధిలో నిలవకోకపోవటం వల్ల, దేవుని పనిని పక్కన పెట్టడం వల్ల, దేవుని చిత్తాన్ని వదిలివేయటం వల్ల శ్రమలకు గురి అయినట్టుగా యోనా జీవితం మనకి తెలియచేస్తూ ఉంది. దాని ఫలితమే గొప్ప తుఫాను.
గొప్ప తుఫాను రేగటానికి కారణము యోనా అవిధేయత, దేవుని పనిని పక్కన పెట్టటం. ఆ ప్రయాణము దేవుని చిత్తము కానిది. అందుకని దేవుడు యోనాను గద్దించటానికి ఈ గొప్ప తుఫాను కలుగు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం కదా. 4వ వచనమా. ఆ, దేవుడే పెద్ద గాలి పుట్టించాడు. ఆ, గొప్ప తుఫాను రేపాడు. చివరికి యోనా ఉన్న ఓడ బద్దలయ్యే పరిస్థితి ఎదురైంది. కారణము దేవుని సన్నిధిలో నిలబడని ప్రవక్త వలన పరిస్థితి. ఒక యోనాకే వచ్చిందా పరిస్థితి? దేవునికి అవిధేయుడైన ఏ వ్యక్తి ఎవరితో కలిసి ఉన్నా వారందరూ కూడా శ్రమల పాలు కావలసిందే. ఆ సత్యము యోనా గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. వాడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. వారు దాన్ని తేలిక చేయటానికి వారు సరుకులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా సముద్రం పాలు చేయవలసి వచ్చింది. వారు బాధలు పడ్డారు. ఎవరి భయాలతో, ఎవరి నమ్మకంతో, ఎవరి విశ్వాసాలతో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రము ప్రార్థన చేయని వాడిగా కనపడతాడు. గాఢ నిద్రపోయేవాడిగా ఉన్నాడు. దీన్ని ఏమనొచ్చు అంటే ఆత్మీయంగా పడిపోయిన యోన. ఆత్మీయంగా పడిపోయిన వారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచేవాళ్ళు ప్రార్థనా జీవితంలో ముందుకు సాగలేరు. అందుకని ప్రార్థన లేదు, దేవుని సహవాసము లేదు, దేవుని చిత్తము లేదు, దేవుని పట్ల నిర్లక్ష్యము ఏమ్మా ఇవన్నీ కనబడతానే ఉన్నాయి. చీట్లు వేసిన యోనా మీదకే వచ్చింది. ఈ కీడు కారణం ఎవరు? యోనా గారు. ఎందుకు కారణమయ్యాడు? దేవుని సన్నిధిలో నిలవకపోవటం వల్ల. కాబట్టి అందరికీ అందరికీ ఆశీర్వదకరంగా ఉండవలసిన వాడు, అందరికీ దీవెనకరంగా ఉండవలసిన వ్యక్తి కేవలము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం వల్ల అక్కడ ఉన్న వారందరి కీడు కారణమయ్యాడు. అందుకని దేవుని పనిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వాక్య భాగాలు ఇప్పుడు రాసినవి కాదు, ఎన్నో వేల సంవత్సరాలు పూర్వము దేవుడు రాశాడు. ఇవన్నీ కూడా మన కోసమే రాయబడ్డవి. ప్రార్థనా జీవితము లేదు, సరి చేసుకునే ఉద్దేశము లేదు. మరి నిద్రపోతా దేవుడు బతికిస్తాడురా ప్రార్థన చేస్తే అని వాడ నాయకుడు వచ్చి హెచ్చరిక చేసినా కూడా ప్రార్థన చేయటానికి మనసు రాలేదు, ప్రార్థన చేయలేదు, తన జీవితాన్ని సరి చేసుకుంటానికి ఇష్టపడలేదు. ఇంకా పైగా అంటాడు, ఎత్తి సముద్రంలో పడమేమన్నాడు. ఎలాంటి స్థితికి దిగజారేమో చూస్తాం. దేవుని సన్నిధి నిలవకపోతే, దేవుని సహవాసం లేకపోతే ఎలాంటి స్థితికి దిగజారాల్సిన పరిస్థితి, ఆత్మీయంగా పతనమైన పరిస్థితి యోనా జీవితం మన కళ్ళకు గట్టినట్టుగా ఇక్కడ రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఎత్తి సముద్రంలో పడవేయబడ్డాడు యోనా కదా. దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని పని పక్కన పెడితే సమస్యల్లో పడవేయబడతాం, అగాధములో పడవేయబడతాం, పాతాళములో పడవేయబడతాం. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలికైన విషయం కాదు. దేవుని సన్నిధిని మనం ఎంత పవిత్రంగా ఎంచాలో దేవుని యొక్క వాక్యము కట్టడిగా చేసింది కదా. మనం ఏ దినాన్ని పవిత్రంగా ఎంచాలి, దాన్ని ఏ విధంగా చూడాలన్నది దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞ మనకు తెలుసు, బైబిల్లో మనం అందరూ నేర్చుకున్న వాళ్ళమే కదా. దేవుడు సినాయి పర్వతం మీద మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిటన్నారు? 20వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం మన నిర్గమాకాండములో. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటం అన్నది మర్చిపోకున్న సంగతి. ఏ పరిస్థితుల్లో కూడా, ఎలాంటి స్థితుల్లో కూడా మనము విశ్రాంతి దినాన్ని మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని?
అది చాలా పవిత్రమైందని, అది దేవునికి చెందిన రోజని, అది దేవునిది అని, అది మనకు సంబంధించింది కాదు. అది అందుకని అక్కడ ఏం రాస్తాడంటే తర్వాత కాలం చదువమ్మ. ఆ 6 దినాలు దేవుడు మనకిచ్చినవి. అవి మనం దేనికైనా వాడుకోవచ్చు, దేనికైనా వినియోగించుకోవచ్చు, దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఏడవ దినమైన విశ్రాంతి దినాన్ని మనం ఏమి చేయటానికి మనకు హక్కు లేదు. మనకు దాని మీద అధికారం లేదు. అదేంటంటే అది దేవునికి చెందింది. దేవునికి పనే చేయాలి అందుట్లో. ఇంకే పని చేసినా కూడా అది ఆశీర్వదకరంగా ఉండదు అని వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడపవలసిన బాధ్యత దేవుని బిడ్డలకి ఉంది. ఆ సత్యాన్ని మరిచినటువంటి యోనా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆఖరికి సుడిగుండంలో చుట్టుకున్న తర్వాత సముద్రములో ఊపిరాడని పరిస్థితి ఉన్నప్పుడు యోనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ కృపా కనికరం కలిగిన దేవుడు యోనాను మరణానికి అప్పగించుకోకుండా యోనాను మింగటానికి దేవుడు మహామత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని యేసు ప్రభువారు తిమింగలం అని చెప్పారు మత్తయి సువార్తలో. 12వ అధ్యాయంలో యోనాను మింగినది పెద్ద తిమింగలం అని యేసు తిమింగలం అని యేసు ప్రభువారు చెప్పారు. 3 రోజులు యోనాను మింగి అది వెనక్కి తిరిగి మళ్ళీ నినివే పట్టణానికి ప్రయాణం చేసింది కడుపులో పెట్టుకొని. ఇక్కడ యోనా గ్రంథంలో మనం అన్నీ ఏం గమనించవచ్చు అంటే దేవునికి లోబడిన సృష్టి, తుఫానైనా, గాలైనా, చాపైనా, ఏమో పురుగైనా, సొర చెట్టు అయినా, ఏదైనా యోనా గ్రంథంలో కనబడ్డాయన్నీ హెచ్చరిక చేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అవన్నీ కూడా దేవునికి లోబడ్డట్టుగానే చూస్తాం. కానీ మానవుడు మాత్రమే లోబడిన వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇవన్నీ తెలియదా? ఇవన్నీ అర్థం కాదా? యోనాకి మొదట తెలియదా ఈ పరిస్థితి? తర్వాత కష్టాలు తెచ్చుకొని, బాధలు తెచ్చుకొని, బాధపడి, శ్రమపడి, నేను ఎక్కడో ఉండిపోయాను, నేను అగాధపు అంచుల్లో ఉన్నాను అని మొరపెడతాం మొదలు పెట్టేశాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఉపద్రవం ఎందుకు వచ్చింది? ఉపద్రవం లేనప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేదు? చాలామంది జీవితాల్లో అన్ని బాగున్నప్పుడు ప్రార్థనకి విలువ ఉండదు. ఉపద్రవాలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ప్రార్థనకి విలువ అన్నది గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ ఓడలో ఉన్నప్పుడే ఓడ నాయకుడు చెప్పినప్పుడే, అయ్యా నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు నాయనా, ఈసారి వచ్చే రేవు కాడు నేను దిగి వెనక్కి వెళ్ళిపోతాను అని ఉంటే తుఫాను ఆగిపోయే ఉండేది కదా. అప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోయాడు? ఉపద్రవాల్లో చిక్కుకున్న తర్వాత అప్పుడు అంటాడు ప్రార్థన చేసి మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట. 7వ వచనంలో రాస్తాడు ఆ మాట. అప్పుడేమైంది జ్ఞాపకం చేసుకుంటానికి? ఈ పరిస్థితి కలిగితే గాని దేవుడు అంటే జ్ఞాపకం రాదా? ఉపద్రవాలు కలిగితేనే దేవుడు అంటే దేవుడి శక్తి అంటే గుర్తొస్తుందా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు. చాలా వరకు జీవితాల్లో మానవుల యొక్క విధానం, నైజము అన్నది యోనాలో మనం చూస్తాం. యోనా గ్రంథములో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కనికర స్వరూపుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోనా ప్రార్థన విన్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. యోనా ప్రార్థన విని తిమింగలానికి దేవుడు ఆజ్ఞ ఇయ్యగా తిమింగలము యోనాను సముద్రంలోంచి తీసుకెళ్ళి ఒడ్డున నేల మీద కక్కింది. తిమింగలం ఒడ్డు మీదకి వెళ్ళటం ఎంత కష్టం కదా. ఎంత కష్టమైనా కూడా
నోరు లేని జీవరాశులు సైతము దేవుని మాట విన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సముద్రము లోబడింది, చేపలు లోబడింది, కాకోలములు లోబడి ఏలియాకు భోజనం తెచ్చిపెట్టినవి కదా. సింహము లోబడి దానియేలుకి ఏ హాని చేయకోకుండా నోళ్ళు మూసుకున్నాయి. నోటు ముందు ఎంత రుచికరమైనటువంటి ఆహారం ఉన్నప్పటికి కూడా, నోరు ఊరుతున్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి సింహాలు నోళ్ళు మూసుకొని ఉన్నాయి. క్రూరమైనవి కూడా, భయంకరమైనవి కూడా, అల్పమైనవి కూడా ఆ, దేవునికి లోబడ్డాయి. దయ్యములు సైతము లోబడినవి, వదిలి వెళ్ళిపోవంటే వెళ్ళిపోయినాయి. దేవుని పర్మిషన్ లేకోకుండా చివరికి పందుల్లో కూడా వెళ్ళలేకపోయినాయి. దేవుని పర్మిషన్తోనే అవి నడిచినట్టుగా ఉన్నాయి. అయా బతిమిలాడిని మమ్మల్ని అప్పుడే కాలం రాకముందే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దని ఆ దయ్యాలు బతిమిలాడినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తాం. అవి లోబట్టం ఏంటి, చచ్చిపోయిన శవాలు లోబడ్డాయి. లేచిరా లాజరు అంటే లేచి వచ్చాను. యాయిరు కుమార్తెను చిన్నదానా లే అంటే చచ్చిపోయిన పిల్ల లేచింది. దేవునికి సమస్తం లోబడుతూ ఉంటే ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో చేసుకొని అన్నిటినీ సృష్టి అంతటిని కూడా మానవుని పాదముల కింద పెట్టినటువంటి మానవుడు మాత్రము దేవునికి లోబట్టలేదు. దేవుని చిత్తాన్ని చేయటం లేదు, నిర్లక్ష్యపరిచి సొంత చిత్తాలు, సొంత నిర్ణయాలు తీసుకొని చేయటమే కాకుండా ఇది కూడా దేవుని చిత్తం అన్నట్టుగా భావించే స్థితికి మానవుడు వస్తూ ఉన్నాడు. ఇలాంటి స్థితి మనకి భవిష్యత్తు జీవితానికి మేలుకరం మాత్రము కాదు అన్న విషయాన్ని వాక్యం చెబుతా ఉంది. ఆకాశము సైతము దేవుని మాట వింటది, భూమి సైతము దేవునికి సెవియొగ్గుతుంది, మానవుడు సెవియొగ్గటం లేదు. దేవునికి లోబడితే ఎంత ఆశీర్వాదమో మనం చూడగలిగాం కదా. అబ్రహాము దేవునికి లోబడబట్టి అన్ని విషయాల్లో ఆశ్రయించబడ్డట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఇస్సాకు కూడా లోబడటం ద్వారా నూరంతల ఫలం పొందినట్లుగా కనబడతా ఉంది. లోబడకపోతే ఏం జరిగిందో యోనా జీవితం తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రయాణములో మోషే మాట కానీ దేవుని మాట కానీ ఎన్నటువంటి ప్రజలు ఇసుకెత్తిపోయిన దేవుడు అన్నాడు మోషేతో. 32వ అధ్యాయ నిర్గమాకాండం 9వ వచనం. ప్రజలను చూస్తున్నాను నేను, వారు లోబడటం లేదు, లోబడినట్టుగా నటిస్తున్నారంతే. దేవుడికి తెలుసు నటనా జీవితం కదా. ఎవరిది నటన, ఎవరిది ఒరిజినల్ అని దేవునికి ఎవరో చెప్పాలా? అంతా తెలిసిన దేవుడు కదా. చదువమ్మ. నువ్వు ఊరుకో, వీళ్ళ తాట తీస్తాను, కాల్చేస్తాను మొత్తాన్ని. మరి తర్వాత ప్రజలు ఏమవుతారు అంటావా? నీ ద్వారా నేను గొప్ప జనాన్ని సృష్టించగలను, కలుగ చేయగలను, ఆయనకు అసాధ్యం ఉంది అని దేవుని కోపం చూశారు. కానీ మోషే గారు అడ్డుపడ్డాడు. ప్రభువా, అలా అయితే ఎలా నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి, కనికరం కలిగిన దేవుడివి. వాళ్ళు ఏమంటారంటే అన్య జనాంగము చూసినోళ్ళు, దేవుడు వారిని కాపాడలేక, వారిని వాగ్దాన భూమికి చేర్చలేక శక్తిహీనుడై మధ్యలోని కాల్చి చంపేశాడు అన్న నింద నీకెందుకయ్యా అని బతిమిలాడాడు. వారిని కానీ క్షమించకపోతే నా పేరు కూడా వద్దు జీవ గ్రంథంలో, నేను కూడా నాయకుడిగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నాను అని అన్నాడు. మోషే మీద ఎన్ని తిరుగుబాట్లు చేశారు, ఎన్నట్టే ప్రతిదీ ఎన్నట్లుగా ఉంటవే కానీ ఏది నేది కాదు. మోషే మాట ఏమన్నారు? వినేది లేదు.
మోషే చెప్పినట్లు వింటే హాయిగా శుభ్రంగా వాగ్దాన భూమికి చేరేవాళ్ళు. అరణ్యంలో ఎందుకు రాలిపోయేవాళ్ళు? కాబట్టి దేవునికి లోబడపోతే వచ్చే విధానంలో దేవుని కోపానికి గురవుతాం. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. ఇంకో విషయం కూడా 33 అధ్యాయంలో చూస్తాం. 9వ వచనం అనుకుంటా చూడరా. ఆ, ఆ. నిర్గమాకాండం 33 రా. అదేనా? ఆ, ఆ, ఆ. నేను మీతో కూడా రాను అన్నాడురా. మీరు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు కనుక ఆ, నేను రాను. దేవుడు రాపోయినా పర్లేదా? ఏమ్మా? ఆ, దేవుడు రావాలా మనం రావాలా? ఎక్కడికైనా దేవుడు రావాలి. దేవుడు రావాలంటే దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి లోబడుకోకుండా ఉంటే దేవుడు రాడు. అయితే మోషే గారు అన్నాడు, అయ్యా నువ్వు రాకపోతే నన్ను తోడుకెళ్ళొద్దు అన్నాడు. కాబట్టి నిన్ను బట్టైనా రావటానికి ప్రయత్నం చేస్తాను అని దేవుడు అన్నాడు. ఆ విషయాలు మనకు తెలుసు. ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా గద్దించిన లోబడని వారి పరిస్థితి నిన్న ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. అలాంటి వారికి ఎక్కువ అపాయాలు కలుగుతాయి. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాను, అన్ని చెప్పను కానీ 25వ వచనం, మొదటి అధ్యాయం. దేవుని వాక్యము కానీ బోధ కానీ ఏమి వినటం లేదు, తోసేస్తున్నారు స్వప్రయోజనం కోసం, సొంత నిర్ణయాల ప్రకారంగా. చదువమ్మ. గద్దించినా కూడా లెక్కలేదు, లోబట్టం లేదు. కాబట్టి ఏమొస్తాయి? అపాయాలు వస్తాయి. అప్పుడు నవ్వుతాడు దేవుడు. నా మాట వింటే ఈ తిప్పలు తెచ్చుకునే వాళ్ళు కాదు కదా, నా మాట వింటే ఈ పరిస్థితి నీకు ఎదురయ్యేది కాదు కదా, కానీ అనుభవించని నవ్వుకుంటాడంట దేవుడు. ఎలాంటి దుస్థితి అయిన పరిస్థితి ఎవరికి రాకుండా దేవుడు కృప చూపును గాక. నిజంగా ఎంత చేసినా కూడా దేవుడు 65వ అధ్యాయం యెషయా గ్రంథం. పాస్టర్ గారు పాలు తీసుకొస్తావా? వెళ్ళిరప్పు. వాళ్ళు వెళ్తారా? ఊరికి వెళ్తారంట. 2వ వచనం 65 యెషయా గ్రంథం. ఎవరి ఆలోచనలు ఇవి? దేవుని ఆలోచనల, సొంత ఆలోచనలు. యోనా చేసింది దేవుని ఆలోచన, సొంత ఆలోచన? సొంతదే. దానివల్ల ఎన్ని నష్టాలు, కష్టాలు. చదువు. అయినా కూడా ప్రేమ చంపుకోలేని దేవుడు దినమంతా కూడా చేతులు చాపుతూ ఉన్నాడు రమ్మని కదా. సిలువలో చూపించిన ప్రేమ అదే. మీకు చేతులు చాపినట్టు కనపడుతున్నాయే లేవో కానీ ఎంత ప్రేమ మనకి ఆయన మీద, మన మీద ఆయనకి ఎంత ప్రేమ. ఇంత అంత అంత ఎంత అంత, ఇక చాపలేనంత ఆ ప్రేమ సిలువలో చూపించాడు యేసు ప్రభువు కదా. లోబడనొల్లని వారి కోసం ఆయన ప్రేమ, ఆ ప్రేమే యోనా జీవితాన్ని మరలా సరిచేయటానికి కారణమైనట్లుగా మనం చూస్తాం ఈ గ్రంథంలో. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా సరిచేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దావీదు జీవితాన్ని కూడా మనం చూస్తాం. దేవుని ప్రేమే సరిచేస్తూ ఉంటుంది కదా. మరి బెత్షెబా లాంటి అందగత్తె కనబడినప్పుడు మరి భక్తుడైనటువంటి ఆయన కూడా తాను కంట్రోల్ పరుచుకోలేకపోయాడు. కానీ మళ్ళీ దేవుని ప్రేమే మళ్ళీ సరిచేసింది, మళ్ళీ అవకాశాన్ని దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అందుకనే యాకోబు అంటాడు, మీరు ఎప్పుడైనా సరే దేవునికి లోబడండి. 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది మాట. దేవునికి లోబడండి. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి తప్పనిసరిగా లోబడాలి.
ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి లోబడదాం, దేవుని సన్నిధి నిలబడదాం, దేవుని పనికి ప్రాముఖ్యతనిద్దాం, దీవెనలు పొందుదాం. దేవునికి ప్రాముఖ్యతనివ్వకోకుండా మేము ఆశ్రయించబడాలి, నేను దీవించబడాలి, నేను గొప్ప అవ్వాలి అనుకుంటే అది భ్రమగానే నిలుస్తుంది, కానీ అది సత్ఫలితాన్ని ఇవ్వదు. లేకపోతే ఎవరైనా మళ్ళీ దైవజనుడు అడ్డుపడి నిలబడి ప్రార్థన చేస్తే తప్ప ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒడ్డును పట్టడం అసాధ్యం అయిపోయింది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ, ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి యొక్క అవకాశాన్ని కూడా యోనాకి ఇచ్చాడు. 3వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొకసారి మరల చెప్పి చూద్దాం అదే మాట. అప్పుడు శ్రమలు కలక్క ముందు చెప్పిన మాట, తనకి దుస్థితి కలక్క ముందు, ఉపద్రవం రాకముందు, సముద్రంలో పడవేయక ముందు చెప్పిన మాట మరలా చెబుతున్నాడు. ఈ పరిస్థితి అయినా ఈ ఈ పరిస్థితుల్లోనైనా గుణపాఠం నేర్చుకుంటాడా అన్న విషయంలో మరలా దేవుడు మరలా మాట్లాడాడు. ఈసారి యోనా మాట విన్నాడు, ఈసారి యోనా లోబడ్డాడు. దేవుడు చెప్పినట్టుగా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి ప్రకటన చేశాడు. ప్రకటించినటువంటి నినివే ప్రజలందరూ కూడా తమ్ము సరిదిద్దుకున్నారు, సరిచేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, గోనె పట్ట కట్టుకున్నారు. రాజు సైతము సింహాసనాన్ని దిగి వచ్చాడు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చెడు నడతలు మానివేశారు కదా, ఉపవాసం ఉండారు, క్షమించమని కరుణించమని ప్రార్థన చేశాడు. దేవుడు ఒకవేళ తన హృదయాన్ని మార్చుకుంటాడేమో అని వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా చూస్తాం. 9వ వచనం చూడండి. దుర్మార్గతను విడిచి మానివేసి మనసు పూర్తిగా ఏడుకోవాలి. దేవుడు చూశాడు, మన ప్రవర్తన చూస్తాడు. కాబట్టి దేవుడు వారి నిర్మూలన చేయలేదు, వారి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు. మానవుడు తన చెడు నడతలు మానుకొని దేవుని యందు భయభక్తులు చూపించి ప్రార్థన చేస్తే క్షమించే దేవుడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మాట నెరవేరిందా, నెరవేరలేదా, నాశనం అయ్యారా అవ్వలేదా, దేవుడు ఎందుకు కనికరించాడు అని దూరంగా నుంచొని చూస్తున్నాడు. ఇతనికి తను చెప్పిన మాట నెరవేరటం ముఖ్యం. నా మాట పోయిద్ది, నాకు ముందే తెలిసి నేను పారిపోయా, నువ్వు కనికరం కలిగిన దేవుడు అని, ఎటు కూడా క్షమిస్తావని నాకు తెలుసు. నేను ఫెయిల్డ్ అవుతా, చెప్పి కూడా నేను ఫెయిల్డ్ అవుతా. ఏమయ్యా 40 రోజులు పోయిద్ది అన్నావుగా, పోలేదుగా, ఎందుకు ఇలాంటి తప్పుడు బోధ చెబుతావు నువ్వు అని నన్ను గేలి చేస్తారు. జరిగితేనేమో కాపాడొచ్చుగా, సరిచేయొచ్చుగా అంటారు. జరగకపోతేనేమో ఆయన చెప్పేదంతా బుస అంటారు. అందుకని నాకు బాధ వేసింది, చచ్చిపోదాం అనుకున్నాడు. మనకి ఇన్సల్ట్ అయితే తప్ప, దేవునికి గొప్పతనం వస్తే మంచిదే కదా, మనుషులు బతకటం మంచిదే కదా, క్షమించబడటం మేలే కదా. వాణిలే అమ్మాయ, నేను ప్రకటించిన ప్రకటనకి ఫలితం దక్కింది, నాశనం కాలేదు, ప్రజలు రక్షించబడ్డారు, కాపాడబడ్డాడు, దేవుడు వీళ్ళ పట్ల కృప చూపించాడు అని ఎందుకు అనుకోలేకపోయాడు? చచ్చిపోదాం అనుకున్నాడు. ఇక బతకటం దండగా, ప్రభువా ఎందుకై నన్ను బతకనీయటం, అటు తర్షీసు వానిచ్చావా, పానీలా అసౌతలో పడేస్తుంది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కక్కిత్తివి, మళ్ళీ నేను నీ మాట ప్రకారం వెళ్ళి చెబితే నువ్వు చేసిన పని ఏం చెప్పు, ఎందుకయ్యా ఈ తిప్పలు నాకు? అయినా కూడా దేవుడు
యోనా శ్రమ పోగొట్టాలని చదువు 4వ అధ్యాయం 6వ వచనమా? ఉమ్. ఆ, ఆ. చూడు, ఎంత పరిస్థితుల్లో కూడా యోనా శ్రమ పోగొట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. చదువు. ఆ, రాత్రికి రాత్రే, ఒక రాత్రిలోనే మొలిచి, రాత్రిలోనే పాకి, రాత్రిలోనే పందిరంతా అలుముకుందంటే ఎంత వండర్ కదా. దాని గురించి ఆలోచన లేదు. ఆ, ఎంత సంతోషపు అమ్మాయి, హాయిగా ఉంది. ఆ, మానవులు హాయి కోరుకుంటున్నారు కదా. దేవుని అద్భుతం బట్టి నేను ఈ స్థితి నేను పొందాను అనుకోవట్లా. ఆ, హాయిగా ఉంది అనుకున్నాడు. దేవుడు సుఖంగా ఉందా అని ఒక పురుగుకి ఆజ్ఞాపించాడు. ఆ పురుగు వస్తే అది చెట్టుని తొలిసేసింది. సూర్యుడికి చెప్పాడు. సూర్యుడు ఎండ ఎక్కువగా కాశాడు. తూర్పు గాలికి చెప్పాడు. గాలి విస్తారంగా తోలితే వాడిపోయింది చెట్టు. గాలిలో పడింది, సూర్యుడిలో పడ్డాడు, పురుగులో పడింది, చెట్టులో సమస్తంలో పడింది. ఇప్పుడు కోపం వస్తుంది యోనాకి, చెట్టు ఎండిపోయాలకే. ఎంత కోపం అంటే అంత కోపం. ఇక చచ్చిపోవటం రైటు. ఏదో చెట్టు వచ్చిందలే కంత చూద్దాం అనుకున్నాను. దైవజనులు ఎప్పుడు ఎవరు నాశనాన్ని కోరుకోరు, మేలు కోరుతారు, మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు, మంచి కోసమే పాకులాడుతారు. కానీ యోనా వారు నాశనాన్ని చూడాలని కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, యోనా నువ్వు కోపపడటం న్యాయమేనా? నీ కోపం న్యాయమేనా? చచ్చేదంత న్యాయం, మామూలు న్యాయమేంది? ప్రాణం పోయినంత న్యాయం. అది ఎవరికి నమ్మింది వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది. అది అన్యాయం అయినా సరే న్యాయం అనిపిస్తుంది. దేవుడు అడుగుతున్నాడు పనిమాల, ఏమయ్యా నువ్వు కోపపడటానికి కారణం ఏంటి? నువ్వేమన్నా కష్టపడ్డావా? దాన్ని ఏమన్నా నాటావా? దాన్ని నీళ్ళు పోసావా? దాన్ని ఏమైనా పెంచావా? దాని పట్ల ఏమైనా శ్రద్ధ చూపించావా? ఏం చేసావని నువ్వు అది ఇదైతే కోపపడుతున్నావు? ఒక్క రాత్రిలోనే అది పెరిగింది, ఒక్క రాత్రిలోనే వాడిపోయింది. విచారం ఎందుకు నీకు దానివల్ల? మరి 1,20,000 మంది ప్రజలు వీళ్ళు. మరి వీళ్ళ వల్ల నాకు విచారం ఉండొద్దా? ఈ ప్రజల్ని నేను చూడొద్దా? గాలికి వదిలేద్దామా? నీ ఒక్కడి గురించి, నీ చెట్టు గురించి ఆలోచించుకుంటున్నావుగా, నువ్వు ఈ ప్రజల గురించి ఆలోచించావా? నాకు మాత్రం విచారం లేదా? నేను విచారపడొద్దా? దేవుడు మన మేలు కొరకు విచారపడతా ఉన్నాడు. యోనాకు ఆ విధంగా గుణపాఠం చెప్పాడు, పాఠం నేర్పాడు. దేవుడు పాఠాలు నేర్పుతూ ఉంటాడు, గద్దించైనా బుద్ధి చెప్పైనా కదా. వాక్యం నేను ఉదయకాలం చెప్పింది కదా అమ్మాయి, నేను బయటికి వెళ్ళినప్పుడు తిమోతి పత్రికలో చదివారు కదా మీరు. వాక్యము ఏం చెయ్యాలో, వాక్యం ద్వారా ఏ నేర్పించాలో పౌలు గారు ఆత్మీయ కుమారుడు ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు తిమోతి గారు. ఉపదేశించు, ఖండించు, తప్పుదిద్దు, శిక్ష పెట్టు, గద్దించు, ఇవన్నీ వాక్యము చేస్తుంది కదా. అది టైం అయిపోయింది చెప్పలేదు, కానీ దేవుని మాట అగ్ని వంటిది కదా. కాబట్టి ప్రియులారా గమనించండి, చేతులారా కావాలని కష్టాలు శోధనలు కొని తెచ్చుకోమాకండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. అమ్మా, మనల్ని ఎంతగానో క్షమించి ఎన్ని అవిధేయతలు ఉన్నా కూడా మన పట్ల కృప చూపి మన శ్రమలో పోగొడుతూ
మనల్ని కాపాడుతూ మనకు తోడుగా ఉండి మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసిన యోనా పరిస్థితి ఏంటో మనం చూసాం. దేవుని మాట వినకపోవటం వల్ల కలిగినటువంటి పరిస్థితి ఏంటో మనం చూసాం. కాబట్టి దేవునికి లోబడండి, దేవుని సన్నిధికి రండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని కృప పొందండి, దీవెనలు పొందండి. దేవుడి మాటలు ఆస్వాదించి దీవించును గాక.